నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. శక్తియుతుడు, యుక్తిపరుడు, మహాబలవంతుడు హనుమంతుడు. భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవంతుడు ఆంజనేయుడు. శివాంశ సంభూతుడైన అంజనీసుతుడు, సదా రామ పదారవింద సేవలో తరించే రామభక్తాగ్రగణ్యుడు. శ్రీరాముడు మంచిరాజు అనగానే హనుమంతుడు నమ్మిన బంటు అనే మాట వినిపిస్తుంది. ధర్మాన్ని అంతా కలయబోసి విగ్రహంగా మారిస్తే ఆ అధర్మ విగ్రహమే రాముడు. అంతటి రాముడికి ప్రియభక్తుడు, సేవాగ్రేసరుడు, దాసాంజనేయుడు. ఆంజనేయునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం కాగా ఇష్టదాయక రోజు శనివారం. మంగళ శనివారాల్లో ఆంజనేయ దేవాలయాలు, రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తుల హనుమాన్ చాలీస పారాయణలు, భక్తి గీతాల ఆలాపన, భక్తి కథా సాగరాలతో వైష్ణవ దేవళాలు శోభిల్లుతాయి. హనుమరాధానతో ధైర్యం సిద్ధిస్తుంది. ఆంజనేయ కృపతో రక్షణ లభిస్తుంది. మారుతి ఆశీర్వాద బలంతో ఆటంకాలు తొలగిపోతాయి. యావత్ విశ్వంలో అత్యధిక దేవాలయాలు కలిగే దేవుడు ఎవరు అంటే ఆంజనేయుడు అని ఎవరైనా సమాధానమిస్తారు. అతిపెద్ద విగ్రహాలు ఉండేది ఎవరికి అన్నా, అతి చిన్న గుడులు ఉండే దైవం ఎవరన్నా అన్నింటికీ హనుమా హనుమా అనే సమాధానం వస్తుంది. ఆంజనేయునికి ప్రీతిపాత్ర దినాలు మంగళవారం, శనివారం. తాను జన్మించిన మంగళవారం తన స్వామి ప్రీతిపాత్ర శనివారం అన్న ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమని పురాణ గురువులు, ధార్మిక పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అందుకే దానికి సంబంధించిన పురాణ కథనాలను తమ ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఉపన్యాసాల్లో వివరిస్తూ ఉంటారు. హనుమంతుడు మహాబలవంతుడు, తేజోవంతుడు, మేధోగుణ సంపన్నుడు, సూర్యభగవానుని ప్రియ శిష్యుడు, రామచంద్రుడి ప్రియ భక్తుడు, సుగ్రీవుని మంత్రివర్యుడు ఆంజనేయుడు. సదా రామ పదారవింద సేవలో తరించే భక్తాంజనేయుడు, దాసాంజనేయుడు, వీరాంజనేయుడు, సూరాంజనేయుడిగా పేరు పొందాడు. భక్తుడిగా ఉండి భగవంతుడితో సమానంగా పూజలు అందుకునే దివ్యాంజనేయుడికి ఉన్నన్ని ఆలయాలు బహుశా ఏ దైవానికి ఉండవేమో. రామాలయం ఉన్న చోట హనుమత దర్శనం తప్పక లభిస్తుంది. శివాంశ సంభూతుడు కావడంతో శివాలయాల్లోనూ ఆంజనేయుడు ఉపాలయాలు ఉంటాయి. అమ్మవార్ల దేవాలయాల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆలయం లేని చోట రోడ్డు కూడలల్లో, అలాగే మారుమూల ఊళ్ళల్లో, పట్టణాలలో, మహానగరాల్లో ఎక్కడైనా ఆంజనేయ దర్శనం తప్పక లభిస్తుంది. ఆకాశాన్నంటేలా ఉన్న భారీ ఆంజనేయ విగ్రహాలు, బుజ్జి బుజ్జి బుల్లి ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు ఎన్నో చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దైవానికి ఒక ఇష్టదాయక రోజు ఉంటుంది. లేదంటే భక్తులే ఒక్కో రోజు, ఒక్కో దినాన్ని దైవ పర్వదినంగా భావించి ఆ రోజు ఆ దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా పూజాధికాలు చేస్తారు. సోమవారం శివప్రీతి పాత్ర రోజు కాగా మంగళవారం ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, ఆరాధనలు చేస్తూ ఉంటారు. బుధవారం నాడు గణేశుని, సోమపుత్రుడైనటువంటి బుధుడి వారంగా బుధవారానికి పేరుంది. బుధవారం అయ్యప్ప స్వామికి ప్రీతిపాత్ర వారమే. గురువారం షిరిడి సాయినాథుడు, గురు రాఘవేంద్ర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సంపత్ వినాయక స్వామి, కనకమహాలక్ష్మి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక శుక్రవారం వచ్చిందంటే ప్రత్యేకించి అమ్మవార్ల ఆలయాల్లో భక్తజన వరద ప్రవహిస్తుంది. కుంకుమార్చనలతో అమ్మవారి ఆలయాలు శోభిల్లుతాయి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శనీశ్వర స్వామి ఆలయాల్లో పూజాధికాలు, అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అన్ని దైవాలకు వారంలో ఒకరోజు ఆ దైవారాధన దినంగా బాసిల్లుతుండగా ఆంజనేయ స్వామికి వారంలో 2 రోజులు ఆరాధనలు ఉంటాయి. సింధూరు, తమలపాకు పూజలు, హనుమాన్ చాలీసా పఠనం, సుందరకాండ పారాయణ, వడమాల వేయడం, ఇలా ఎన్నో భక్తిరస ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంగళ శనివారాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ 2 రోజుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడతారు. అసలు ఆంజనేయ స్వామికి మంగళ శనివారాలతో ఉన్న సంబంధం ఏమిటో చూస్తే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తూ ఉంటాయి.
ఆంజనేయుడు శివాంశ సంబోధుడు, శ్రీరామచంద్ర ప్రియభక్తుడు. సీతామాత జాడ తెలుసుకుని అమ్మకు అయ్యవారి వివరాలు, శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారి వివరాలు చేరవేసిన సేవా తత్పరాయణుడు ఆంజనేయుడు. అందుకే స్థితిలయ కారకులు పర్వదినాలు, అమ్మవార్లు ఎప్పుడైనా హనుమత్ ఆరాధనకు అనువైన దినాలే. అయితే ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా మంగళ శనివారాలు ఎందుకు ప్రీతిపాత్రమంటే వైశాఖ బహుళ దశమి మంగళవారం నాడు స్వామి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి శనివారం అన్న ఆంజనేయ స్వామికి ఇష్టదాయకమే. మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి పూజలు, ఆరాధనలు, హనుమాన్ చాలీసా పఠనాలు, సుందరకాండ పారాయణాలు చేస్తే స్వామి ఎంతో సంతసించి భక్తులపై వరాల జల్లు కురిపిస్తారంటూ ధార్మిక పెద్దలు, ఇక పండిత శ్రేష్ఠులు చెబుతున్నారు. ఆంజనేయ ఇష్టదాయక మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకు పూజలు, సింధూర పూజలు, వడమాలలు వేయడం చేస్తే సర్వ భయాలు తొలగి సమస్త జయాలు కలుగుతాయని అంటున్నారు. అశ్వథ వృక్షం మహాపవిత్ర వృక్షం. ఆ తరుపుపై సృష్టి స్థితిలయ కారకులు ఉంటారని పురాణాలు చెబుతూ ఉంటాయి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ భక్తులు ఆ చెట్టు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేయడం మనకు తెలుసు. అయితే ఆ పవిత్ర చెట్టు వద్ద ఆంజనేయ స్వామి ఆరాధనలో భాగంగా 41 రోజుల పాటు ప్రతినిత్యం 11 ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పురాణ పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇక దీక్ష విషయంలో మహిళా భక్తులు విరామమిచ్చి తిరిగి ప్రదక్షిణలు ప్రారంభించినా దోషాలు ఉండవని అంటున్నారు. త్రిమూర్తి స్వరూపం, సర్వదేవతా స్వరూపమైన అశ్వత్థ వృక్షం విషయంలో పలు పద్ధతులు, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ తరువును ఒక్క శనివారం తప్ప మిగిలిన వారాల్లో ముట్టుకోకూడదు. ప్రదక్షిణలు మాత్రం చేయవచ్చు. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాఢ, పుష్యమాసాల్లో చేయరాదని, గురుశుక్ర మౌఢ్యాలలో సైతం చేయరాదని కొందరు పురాణ పెద్దలు చెబుతున్నారు. కృష్ణపక్షంలో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదని తెలియజేస్తున్నారు. ఆది, సోమ, శుక్రవారాల్లో, గ్రహణ సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి ఈ వృక్షాన్ని తాకరాదని చెబుతున్నారు. రామ-రావణ యుద్ధ రచన చేసిన ఆంజనేయుడు మహాబలవంతుడు. ఎందరో మహాబలశాలురైన రాక్షస యోధులను చిటికెలో సంహరించి తన స్వామి కార్యం విజయవంతం కావడానికి హనుమంతుడు దోహదపడ్డాడు. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు శక్తియుతుడైన హనుమంతుడు ఎంతో యుక్తితో సంజీవని పర్వతాన్ని పెకిలించి ఒంటి చేత్తో దాన్ని గగన మార్గం మీదుగా తీసుకొచ్చి వానర వైద్య శిఖామణి ఎదుట ఉంచాడు. లక్ష్మణునికి ప్రాణదానం చేశాడు. శ్రీరామచంద్ర ప్రభు ప్రశంసలకు పాత్రుడయ్యాడు. రామాయణ మహాగాథలో అత్యంత కార్యశూరుడిగా, సర్వసమర్థుడిగా, వీరాధివీరుడిగా, యోధానుయోధుడిగా పేరు సంతరించుకున్నవాడు అపార రామభక్తుడు ఆంజనేయుడు. ఇంద్రజిత్ మాయా యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు వానర వైద్యుడు లక్ష్మణుడు నాడి పరీక్షించి సంజీవని పర్వతంలోని మూలికలో తెల్లవారలోపు తెస్తేనే లక్ష్మణుడు జీవితుడుగా ఉంటాడని చెబుతారు. ఎక్కడో ఉన్న సంజీవని పర్వతంలో ఏ మూలో ఉన్న ఔషధ తెల్లవారేలోపు తేవడమంటే ఎప్పటికైనా సాధ్యమా? ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే అసాధ్యాలు సుసాధ్యాలు చేసే హనుమకే అది సాధ్యం. చూసి రమ్మంటేనే లంకనే కాల్చి వచ్చినటువంటి హనుమంతుడు సంజీవని పర్వతంలో ఔషధాల కోసం వెళ్లి ఆ సంజీవని పర్వతాన్ని ఒంటి చేత్తో తెచ్చిన మహామేధో ధైర్యోగుణ సంపన్నుడు ఆంజనేయుడు. లక్ష్మణుని ప్రాణం నిలబెట్టినవాడు. తన స్వామి రామచంద్రుడి కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసి సంతోషంగా రామ భజనలు చేస్తూ ఆనంద పరవశంలో తేలి ఆడిన వాడు హనుమంతుడు. అంతటి గొప్ప హనుమంతుడి జీవిత చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అప్సరస పుంజాకస్థల వానరకాంత అంజనాగా జన్మించగా కేసరి అనే వానర వీరుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఋషుల యజ్ఞ యాగాలకు భంగం కలిగిస్తున్న శంభుసాధుడనే రాక్షసుని మహాబలవంతుడైన కేసరి సంహరిస్తాడు. ఈ చర్యకు సంతసించిన ఋషులు కేసరి అంజనలకు శివాంశ సంభూతుడైన కుమారుడు జన్మిస్తాడంటూ వరాలు వసుకుతారు. వాయుదేవుడు శివతేజాన్ని పండు రూపంలో అంజనకు ఇవ్వగా ఆ పండు తిన్న అనంతరం దివ్య శక్తివంతుడైనటువంటి హనుమంతుడు జన్మిస్తూ ఉంటాడు. వాయుదేవుడు శివతేజాన్ని పండు రూపంలో అంజనకు ఇవ్వగా ఆ పండు తిన్న అనంతరం దివ్య శక్తివంతుడైనటువంటి హనుమంతుడు జన్మిస్తాడు. చిన్నతనంలో హనుమంతుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగా భావించి దానిని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. అయితే సూర్యుడు బాలహనుమంతుని అమిత శక్తికి ధైర్య సాహసాలకు ముచ్చటపడి తన తేజో శక్తితో ఆ పసిబాలుడు ఎక్కడ మాడి మసైపోతాడో అని తన తేజోకిరణ శక్తిని తానే తగ్గించుకుంటాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడంతో రాహు సూర్యుని మింగడానికి వెళ్తుండగా బాలహనుమంతుడు వాయువేగంతో వెళ్లడం కనిపిస్తుంది. బాలహనుమంతుని యత్నాన్ని విరమింపజేయడానికి ప్రయత్నించి రాహువు భంగపాటుకు గురవుతాడు. దీంతో రాహువు ఇంద్రుని ప్రార్థించి సూర్యగ్రహణానికి విఘాతం కలగడంపై ఆవేదన చెందుతాడు. రాహు ప్రార్థనకు సంతసించిన ఇంద్రుడు తన ఐరావతం మీద బయలుదేరి బాలహనుమంతునిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఎంతటి వారైనా వజ్రాయుధ దాటికి నేలకూలాల్సిందే. అయితే వజ్రకాయుడైన ఆంజనేయుని వజ్రాయుధం మూర్ఛిల్లేలా చేయగలుగుతుంది తప్ప నేలకూలేలా చేయలేకపోతుంది. ఆ వజ్రాయుధ దెబ్బ వల్లే హనుమంతుడి మూతి వాచి ఉంటుందని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, కృష్ణ లేదా బహుళ పక్షంలో ఈ నక్షత్రమున రోజు వారంతో సంబంధం లేకుండా హనుమత్ ఆరాధన చేస్తే స్వామి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇదే రీతిలో హస్త మృగశీర్ష నక్షత్రములతో కూడిన ఆదివారములు సైతం స్వామివారికి ప్రీతిదాయక దినాలని ఈ రోజుల్లో చేసే హనుమత పూజలకు విశేష పూజలు ఉంటాయని, అలాగే విశేష ఫలాలు కూడా ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అష్టమశని, అర్ధాష్టమశని, ఏలినాటి శని ఉన్నవారు శనివారం నాడు శనీశ్వరుడు ఈశ్వరితో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దేవాలయంలో చేసే ప్రదక్షిణలు విశేష ఫలాలు ఉంటాయని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. ఏ దేవాలయంలోనైనా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా 108 ప్రదక్షిణలు చేస్తే ఉత్తమోత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని, లేదంటే 54, 27 లేదా కనీసం 5 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. కొందరు 3 ప్రదక్షిణలు ఉత్తమైనవిగా తెలియజేస్తారు. హనుమంతుని శక్తి, భక్తికి సంబంధించినటువంటి కథలు రామాయణంలో ప్రధానంగా కనిపిస్తాయి. బాల్యంలో సూర్యుని పండు అనుకుని మింగబోవడం అతని అపార శక్తికి నిదర్శనం. అలాగే రాముడు కోసం సముద్రాన్ని దాటడం, సంజీవుని పర్వతాన్ని మోసుకురావడం అతని భక్తి మరియు శక్తులు తెలియజేస్తూ ఉంటాయి. సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని దాటడంలో హనుమంతుడు తన పరిణామాన్ని పెంచుకుంటూ సముద్రాన్ని దాటాడు. లక్ష్మణుడిని రక్షించడానికి హిమాలయాల నుండి సంజీవని మూలికలను గుర్తించలేక మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని మోసుకొచ్చాడు. పాతాళంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖ రూపంలో అవతరించి మకర ధ్వజుడిని ఓడించాడు. హనుమంతుడు ప్రతి శ్వాసలోనూ రాముణ్ణి స్మరిస్తూ రామాయణ ఇతివృత్తం అంతటా తన భక్తిని చాటుకుంటున్నాడు. సీతమ్మ ఆశీర్వాదం, సీతాదేవిని కలుసుకున్నప్పుడు రాముడి పట్ల ఉన్న అంకిత భావంతోనే ఆమె విశ్వాసాన్ని గెలుచుకున్నాడు. నారదముని వద్ద వీణ వాయించడం నేర్చుకునేటప్పుడు రాముడిపై భక్తితోనే ఆ విద్యను అభ్యసించాడు. స్వామి భక్తపరాయణుడు. రామ పదారవింద సేవా గ్రగ్రణ్యుడైన దాసాంజనేయుడే తన స్వామిని విభేదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని సైతం రామనామ స్మరణతోనే హనుమంతుడు జయించగలుగుతాడు. తన స్వామితో ప్రశంసలు పొందుతాడు. ఎవరైతే హనుమంతుణ్ణి నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో ఆ భక్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందుతారని పురాణ గురువులు చెబుతున్నారు. ఏ సమయంలో ఏ ప్రక్రియ ద్వారా ఆంజనేయ ఆరాధన చేస్తే ఏ మంచి ఫలితాలు వస్తాయో మనకు పురాణాలు సవివరంగా తెలియజేస్తున్నాయి.
అనారోగ్యం పట్టి పీడిస్తున్నప్పుడు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆవ నూనెతో దీపారాధన చెయ్యాలని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఉపద్రవాలు, ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ పంచవస్తువులను పిండిగా చేసి దీప ప్రమిద చేసి అందులో నువ్వులు, నూనెతో దీపారాధన చెయ్యాలి. వివాహ సమస్యలు తలెత్తుతున్నప్పుడు బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శనిదోషాలు, గాలిదోషాలు, తీవ్ర కష్టాలు తలెత్తుతున్నప్పుడు నల్లని నువ్వుల పిండి ప్రమిదలో ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. భార్యాభర్తల అన్యోన్యత అనుబంధానికి ప్రమిదలో కందిపిండి ఉంచి దీపారాధన చేయాలి. దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. ఇళ్లల్లో తరచు గొడవలు జరుగుతుంటే, గృహాల్లో స్పర్ధలు వస్తూ ఉంటే, సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటే రామభజన చేస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని యథాశక్తి శ్రీరామనామం జపం చేస్తే అన్ని సమస్యలు పటాపంచలవుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. మంగళ శనివారాల్లో తల్లిదండ్రులకు, గోమాతలకు ప్రదక్షిణలు చేసిన, పశువులకు దాన, పక్షులకు ఆహారం, నీళ్లు అందించిన మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. హనుమంతుని సదా భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, జ్ఞానసిద్ధి, వాక్చాతుర్యం తప్పక లభిస్తుందని చెబుతున్నారు. మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులతో ముఖ్యుడు, ఇక శ్రీరామచంద్రునకు దూత అయినటువంటి హనుమంతునికి ప్రమాణం చేస్తున్నాను అనే భావన మనోజం మారుతతుల్య వేగం అనే హనుమత్ ఆరాధన శ్లోకంలో కనిపిస్తుంది. శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం ఇలా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. భక్తుడే అయినా భగవంతునితో సమానంగా పూజలు అందుకునే భక్త శిఖామణి, భక్త గ్రేసరుడు ఇక ఆంజనేయుడు. సదా రామనామ జపంలో తరించే ఆంజనేయుడు ఎక్కడ రామభజన జరిగినా అందరికంటే ముందు వచ్చి అందరిలో చివరిగా వెళ్తాడని పురాణ ప్రముఖులు తమ ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో తెలియజేస్తుంటారు. కాశీ మహాపుణ్యక్షేత్రంలో తులసీదాస్ హనుమాన్ చాలీసా పారాయణ సాగినప్పుడు హనుమ ఈ రీతిలోనే వచ్చి పారాయణం పూర్తయ్యాక వెళ్ళేవాడని తులసీదాసు చరిత్ర చెబుతోంది. శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, హనుమత్ జయంతి, హనుమత్ వ్రతం, హనుమత్ విజయోత్సవం ఇలా ఏ పర్వదినం పండుగ వచ్చినా రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. మంగళకర మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ దేవాలయాలు, రామాలయాల్లో హనుమాన్ చాలీస పఠనం, సుందరకాండ పారాయణ, భక్తి గీతాల ఆలాపన, సింధూర తమలపాకుల పూజలు, భక్తి సంబంధిత ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆంజనేయ దేవాలయాలు, శ్రీరామచంద్రమూర్తి ఆలయాల్లో దర్శనమిస్తాయి. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, అలాగే హనుమత్ వ్రతం ఇలా రామదేవుని పర్వదినాలు, ఆంజనేయ స్వామి ఆరాధన దినాలు ఏవి వచ్చినా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. భక్తి గీతాలు, సుందరకాండ పారాయణ, అలాగే హనుమత్ చాలీసా పఠనం భక్తిప్రదంగా సాగుతూ ఉంటుంది. అయితే మంగళవార శనివారాల్లోనే ఈ శోభ కనిపిస్తుంది. ప్రత్యేకించి సింధూర తమలపాకులతో ఆంజనేయ స్వామి పూజలను ఇక మంగళ శనివారాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. శ్రీరాముడి క్షేమం కాంక్షించి సీతామాత తన పాపిట సింధూరం ధరిస్తుంది. సింధూర ధారణతో స్వామికి క్షేమం కలుగుతుందన్నమాట సీతామాత నోట విని తన శరీరమంతా సింధూరం పూసుకున్న మహారామభక్తుడు ఆంజనేయుడు. అందుకే రామాంజనేయ ఆలయాల్లో మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి పెద్ద ఎత్తున సింధూర తమలపాకుల పూజలు చేస్తారు. హనుమత్ జయంతి, ఇతర హనుమత్ పర్వదినాల సమయంలో హనుమత్ పరివార సమేత చిత్రాలకు పూజాధికాలు చెయ్యాలని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో వానర వీరుడు, సుసేనుడు, ఛత్రం పట్టి మహిందుడు, దువిధుడు అనే వానర వీరులు హనుమకు ఇరువైపులా ఉండి చామరం వీచడం కనిపిస్తుంది. ఈ అరుదైన ఫోటోని ఇంట్లో ఉంచుకొని పూజాధికాలు చేస్తే ఉత్తమ పుణ్యఫలాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సువచ్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాలు చేస్తారు. హనుమ ఘోటక బ్రహ్మచారి. మరి ఈ వివాహ తంతు ఏమిటని పలువురికి అనుమానం రావచ్చు.
పురాణాల ప్రకారం ఏ క్రతువైనా యజ్ఞమైనా యాగమైనా గృహస్థులే నిర్వహించాల్సి ఉంటుంది. బ్రహ్మచారి భార్యా విహీనులకు యజ్ఞ యాగాల పేరెత్తే అర్హత సైతం ఉండదని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఆంజనేయుడే చేయాల్సిన కొన్ని క్రతువులు ఉంటాయి. అప్పుడు సూర్యదేవుడు తన కుమార్తె సువర్చలను ఆంజనేయునికిచ్చి వివాహం జరిపించి ఈ యజ్ఞతంతు ముగిసేలా చేస్తాడు. అయితే హనుమంతుని బ్రహ్మచార్య వ్రతానికి ఏ భంగం కలగకుండా ఈ చర్య తీసుకుంటాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుని అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అత్యంత ఉత్తమమైనటువంటి మార్గమని ఏ పురాణ గురువైనా చెబుతారు. సుందర హృదయుడు సుందర రూపుడైన హనుమంతుని సుందరాకాండ పారాయణ చేస్తే సర్వ పాపాలు హరించి సర్వ శుభాలు కలుగుతాయని తెలియజేస్తారు. ఇక హనుమాన్ చాలీసా 40 శ్లోకాల పఠనంతో వచ్చే పుణ్యఫలాలు అన్నీ ఇన్ని కావు. హనుమంతునిపై సాగినటువంటి అత్యంత శక్తివంతమైన స్తుతి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా. ఇది హనుమంతుని ధైర్యం జ్ఞానం శ్రీరామ భక్తిని కీర్తిస్తూ భయాల కష్టాల తొలగింపు సిద్ధులు నవనిధులు ప్రసాదించే దైవిక రక్షణగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భూత ప్రేత పిశాచ గణాల భయాలు ఉంటే తొలగిపోతాయి. హనుమాన్ చాలీస పఠనంతో అన్ని శుభాలే కలుగుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. చాలీసా అంటే హిందీలో 40. ఇది 40 పద్యాల కవితా ప్రార్థన. నాసై రోగ హరై సబపీరా అంటే హనుమంతుని నిరంతరం జపించడం వల్ల రోగాలు నశిస్తాయని, అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయని అర్థం. అష్ట సిద్ధినవ నీదికే ధాత అంటే హనుమంతుడు 8 రకాల సిద్ధులను 9 నిధులను అపారమైన జ్ఞానం శక్తులు ఇచ్చేవాడని అర్థం. ఇలా హనుమాన్ చాలీసా ఎంతో అర్థవంతంగా భక్తిప్రదంగా సాగుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రధానంగా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. హనుమాన్ చాలీసాను నిష్ఠతో పఠిస్తే అన్ని కష్టాలు తీరి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. భగవంతునికి భక్తుడిగా భక్తులకు భగవంతుడిగా ఉండే ఆంజనేయుడు అన్నింటా అగ్రగణ్యుడే. కార్యదక్షతకు హనుమంతుడు నిండు నిదర్శనం. ఎంతటి భయంకర బాధలు కష్టాలు ఎదురైనా, పిశాచ దుష్ట గణాల బారిన పడినా, విద్యలో రాణించాలన్నా, వివాహాలు జరగాలన్నా, గృహాలు నిర్మించుకోవాలన్నా, ఏ సమస్య తీరాలన్నా దానికి బహుచక్కని పరిష్కార మార్గం హనుమత్ ఆరాధన, హనుమత్ చాలీసా, సుందరకాండ పారాయణ. స్వామి భక్త పరాయణుడైన ఆంజనేయుడు భక్తజన రక్షణలో అగ్రగణ్య దేవుడు. సమస్యల పరిష్కారానికి, పాపాలు తొలగడానికి, పుణ్యాలు కలగడానికి, కష్టాలు కడతేరడానికి, సుఖ సంతోషాలు సిద్ధించడానికి, ఇహపర సౌఖ్యాలు ఒసగడానికి, అన్నింటికీ మంగళవార ఆంజనేయ పూజలు ఆరాధనలు వ్రతాలు ఎంతో దోహదపడతాయి. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.